సమానింపం దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక అన్నాడు. నేను 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని అన్నాడు. దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి నానానీకపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపన్. బోలెడన్ని ఏనుగులు అరణ్యంలో నన్ను సత్కరిస్తుండేవి, నా పట్ల మర్యాదతో ప్రవర్తిస్తుండేవి. నేను మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఇదం నమమా నేను విడిచిపెట్టినటువంటి దాన ధారల చేత చందనపు వృక్షాల తోటలు పెరిగాయి. వాటి నీడలో పడుకోక ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎందుకు పడుతున్నాను ఈ బాధ? నిందలైందే బొందిపోదంటారు కదూ. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఏదో కారణం చెప్పి ఏడుస్తాడు. ఎందుకు వచ్చిందండి అనవసరంగా, చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాను స్నానాల గదిలోకి, కాలు జారి పడిపోయింది, అబ్బబ్బబ్బా ఎంత బాధపడిపోతున్నానో అంటాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పనికిరాదండి, ఇంకా ఆయనకి ఎనస్థీషియా ఉపయోగం లేదు, పాపం కాలు ఎత్తి కట్టేస్తాం అలా ఉండాలంటారు. ఎంత బాధపడుతుంటాడో తలుచుకు. మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. నీళ్ల కోసం ఎందుకు వచ్చాను? భయం బిట్లో కదే ఈశ్వర. ఈ భయం ఎలా పోతుంది? పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథం బింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు ఇట్లనే పూర్వపుణ్యబల దివ్యజ్ఞాన సంపత్తితోన్. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో, అది భూమి మీద ఉంటేనే బలం ఏనుక్కి, నీటిలో బలం లేదు. ఆలోచించింది, నేను ఎన్నాళ్ళు యుద్ధం చేస్తాను? పిక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి, ఇక శరీరం శిథిలమైపోయి తన యొక్క బలాన్ని శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసింది. నీటిలో దాని బలం పెరిగిపోతోంది, తన బలం తగ్గిపోతోంది, ఇక తాను నిలబడలేకపోతోంది, పడిపోతుంది. కాబట్టి పీకేస్తాయి అన్నీ వచ్చి. కాబట్టి ఇక తాను ఎక్కడ బ్రతకగలదు? ఆలోచించింది, నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా అనుకుంది. పోతన గారి యొక్క సాహిత్యంలో గజేంద్రమోక్షణం పతాక స్థాయి. ఎందుకనంటే ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆయన ఘంటం కదులుతుంటే కరుణశ్రీ గారు అన్నారు, కాయలు కాచిపోయినవిలే అరిచేతులు వ్రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జమున్ చెయ్యుట చేతనో కవికృషీవలాని వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులార్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు. నాగలి మేడిని పట్టి వ్యవసాయం చేస్తే నీ చెయ్యి కాయలు కాసిందా? ఘంటం పట్టుకుని ఆంధ్రీకరిస్తే భాగవతాన్ని కాయలు కాసిందా? పోతన గారి చేతికి కాయలు ఎందుకు వచ్చాయని దేవతలు చూస్తూ ఉండిపోవడంలో కనురెప్పవేయడం మర్చిపోయారయ్యా. అంత గొప్ప ఆంధ్రీకరణ మహానుభావుడిది. అందుకే ఆయన అన్నారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరి పాదాక్రాంత సంవక్రమై అన్నారు. ఒక యోగితో పోల్చారు. ఇక ఏనుక్కి ఓపిక అయిపోయిందిగా, ఇంకది కదలలేదు, ఇక ఒడ్డెక్కట్లేదు పాపం, అది అలా నీళ్లలో ఉండిపోయింది. మొసలి కర్ర 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 తినేస్తోంది కాళ్ళు. ఆ తినేసేటప్పుడు మొసలి నోరు తెరిస్తే ఇంత పెద్దది ఉంటుంది. ఆ నోరు తెరిచి పళ్ళతో ఇలా పట్టుకుని కర్ర 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 నవిలేస్తోంది. పాదద్వంద్వము నేలమోపి, యోగి 2 పాదాలని నేల మీద పెట్టి పవనున్ బంధించి గాలిని బంధించి బుద్ధిలతకున్ మారాకు హత్తించి, బుద్ధి యందు మారాకు అంటే భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్, ఆ పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ ఆనందపడిపోయేటటువంటి యోగి ఎలా ఉంటాడో అలా 2 పాదాలన్నింటినీ కూడా నేల మీద పెట్టి ఆ ఏనుగు యొక్క కాలు పట్టుకుని తన నోటి మధ్యలో పెట్టి కర్ర 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 నవ్వులుతోంది మొసలి ఆనందపడిపోతూ. ఏనుగు శిథిలమైపోయి ఒంట్లో ఓపికైపోయి కదలలేని స్థితికి వచ్చేసింది. ఒక పక్క కాలు కొరికేస్తోంది మొసలి. ఈ బాధ పడుతుంటే ఏనుగు పడుతున్నటువంటి బాధ పోతన గారి మనసుని కదిపేసింది.
సహజ పండితుడు కదూ మహానుభావుడు. అందుకే ఆఖరి పాదంలో నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై అన్ని క్ర 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 పడ్డాయి. ఎందుకని? ఏనుగు కాలుతో పోల్చాలి అంటే తెలుగులో ఒకే ఒక అక్షరం క. కా ఇలా రాస్తాం, ఇంగ్లీష్లో ఎస్ లాగా. అది బొద్దుగా ఏనుగు కాల్లో ఉంటుంది. రేపన్ రావత్తు మొసలి నోరులో ఉంటుంది. మొసలి నోటితో పట్టుకున్న ఏనుగు కాలు మనసులో తలుచుకుంటున్న పోతన గారు, అబ్బా ఎంత బాధపడుతోందో ఏనుగనుకుని ఆంధ్రీకరిస్తుంటే, నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై అని క్ర 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 ఏనుగు కాలు మొసలి నోట్లో ఉన్న గుర్తుతో అక్షరాలు పడ్డాయి. అది పోతన గారి ఆంధ్రీకరణ అంటే. చేసి మహానుభావుడు ఆ గజేంద్రుడు అనుకున్నాడు, నన్ను రక్షించేవాళ్ళు ఇక్కడ ఎవరూ కనపట్టలేదు, వీళ్ళందరినీ నమ్మాను, కానీ నన్ను రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి భావన చేసి పరమేశ్వరుణ్ణి పిలిచాడు. వ్యాసుల వారు సంస్కృతంలో ఎలా పిలిచారో పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు అంత అద్భుతంగా ఆంధ్రీకరించారు. ఎందుకనంటే ఆ ఆంధ్రీకరించడంలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన నామాన్ని కానీ రూపాన్ని కానీ చెప్పలేదు గజేంద్రుడు. ఫలానా పేరున్నవాడు రావాలి, ఇంద్రుడు రావాలి, చంద్రుడు రావాలి, ఉపేంద్రుడు రావాలి, అలా పిలవలేదు. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరెళ్ళాలి? ఎవరూ వెళ్ళలేదు, నన్ను కాదని కూర్చున్నారు. విష్ణు ఒక్కరే వచ్చారు. విష్ణు ఎందుకు రావాలి? ఆయన స్థితికారుడు. ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం పిలిస్తే ఆయనే వస్తారు. అందుకే విష్ణువు బయలుదేరవలసి వచ్చింది. అందుకే నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను అన్న ప్రశ్నకి జవాబు అక్కడ ఉంది. అందుకని వ్యాసుల వారు సంస్కృతంలో ఎంత అందంగా గజేంద్రుడి ప్రార్థన చెప్పారో పోతన గారు అంత అద్భుతంగా ఆంధ్రీకరించారు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం. నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నారు. యథాతథంగా ఆంధ్రీకరిస్తూ ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అంది. శరణాగతి ప్రారంభం చేసింది, కానీ పండల. ఎందుకని? ఎవ్వని చే జనించు పేరు చెప్పలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరి యందు పుడతాయో, ఎవరి యందు నిలబడతాయో, ఎవరి యందు లయమైపోతాయో, ఎవ్వని చే జనించు ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు మూలకారణమైన వాడెవడో పరమేశ్వరుడైన వాడెవడో వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన పరబ్రహ్మాన్ని పిలుస్తున్నాను. ఎవరు రావాలి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్. ఈ లోకాలలో నివసించేటటువంటి ప్రజలు, ఈ లోకాలలో ఉన్న ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజులు, వీళ్ళందరూ కూడా మహాప్రళయంలో ప్రళయజలముల యందు కలిసిపోయినప్పుడు కటిక చీకటి ఆవరిస్తే, ఈ చీకటికంతటికి ఆవల సూర్యచంద్రుల యొక్క సహాయం లేకుండా నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని తనంత తాను వెలుగులకు వెలుగై వెలిగేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు రావాలి.
కాబట్టి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు ఆ భగవంతుడన కావల యవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు ఆ భగవంతుడనబడేటటువంటి వాడు యథార్థానికి స్త్రీ కాడు, ఆయన పురుషుడు కాడు, ఆయన నపుంసకుడు కాడు, ఆయన వెనక వెలుగుతున్నటువంటి ఒక వెలుగులకు వెలుగైన ఒక గొప్ప దివ్యే. అటువంటి దివ్వు కాంతి స్వరూపమైన వాడెవడున్నాడో వాడు రావాలి. నర్తకుని భంగిపెక్కపు మూర్తులతో ఎవ్వడాడు. ఋషులు దేవతలు కీర్తింప నేరెవరిని. ఒక నర్తకుడు ఉంటాడు, ఒక నటన చేసే ఆయన కాసేపు కృష్ణపాత్ర వేస్తాడు, మళ్ళీ గంట పోయిన తర్వాత ఆయనే భృగు మహర్షి కింద వస్తాడు, మళ్ళీ ఆయన కాసేపు అయిపోయిన తర్వాత పద్మావతి కళ్యాణంలో నగరంలో ఆడుకుంటున్నటువంటి పౌరుల కింద వస్తాడు. ఇన్ని రూపాలతో వచ్చేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఆ ఒక్కడే అన్ని రూపాలతో ఉంటాడు. అలా ఉండగలిగిన ఆ మూల పురుషుడైన వాడెవడున్నాడో వాడు రావాలి, వాడొచ్చి నన్ను కాపాడాలి అని కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలండనెడువాడు కలడో లేడో. చిన్న అనుమానం సంశయాత్మ వినశ్యతి. కలడందురు దీనుల ఎడ ఉన్నాడంటారు భగవంతుడన్నవాడు ఒకడు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్, పరమయోగి గణములన్నిటికీ కూడా రక్షకుడైన వాడొకడున్నాడు అని అంటారు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను అంతటా నిండి నిబిడీకృతమయ్యున్నాడంటారు. కలండనెడువాడు కలడో లేడో. ఉన్నాడని చెప్పబడినవాడు నిజంగా ఉన్నాడా? ఏనుగు యొక్క స్థితి మృత్యువుకి దగ్గర పడిపోయింది. అద్భుతంగా వర్ణించారు పోతన గారు. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావు దప్పెను మూర్ఛవొచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఆ ఏనుగు పరమేశ్వరుణ్ణి పిలుస్తూ లావొక్కింతయులేదు, ఇక శరీరంలో బలమా ఎంత మాత్రమూ లేదు. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే, ఏదో తెలియనటువంటి భయం వచ్చేస్తోంది. ఎందుకని మహాభినిష్క్రమణం, ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఎంత భయం! ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, అసలు మృత్యువు గురించి నేనెందుకు భయపడాలి, అది వచ్చాక ఉండాలనుకున్న నాళ్ళు అది రాదు, కాబట్టి నాకెందుకు భయం అన్నాడు. కాబట్టి ఆ భావన నిలబడనప్పుడు భయమే కదూ. అందుకని లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావు తప్పెను, ప్రాణములు తమ తమ స్థానాల్లోంచి పైకి లేచిపోయే. మూర్ఛ వచ్చే, ఇంకా ఏమీ తెలియట్లేదు, ఇంద్రియ పరిజ్ఞానం పోతోంది, కళ్ళకి కనపట్టలేదు, చెవులకి వినపట్టలేదు, ప్రాణోత్క్రమణం అవుతోంది. ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్, శరీరం అబ్బా పులిసిపోయింది, ఒళ్ళు ఊపిరి అందకపోతే ఎంత బాధపడిపోతుందో శరీరం. ఆయాసం వచ్చి ప్రాణోత్క్రమణం అయ్యే వాళ్ళ వంక చూస్తే తెలుస్తుంది వాళ్ళు పడే బాధ, ఎంత బాధో. తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్, చాలా శ్రమగా ఉంది. ఎందుకని ఒక పక్క మొసలి కొరికేస్తోంది శరీర బాధ, ఒక పక్క ఊపిరి అందట్లా, ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి, ఒక పక్క ఇంద్రియాలు పనిచేయట్లా, ఏదో భయం. కాబట్టి ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఇప్పుడు శరణాగతి చేస్తాం. ఈశ్వరా నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని, నన్ను మన్నించు దీనుణ్ణి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి యొక్క గొప్పతనం ఏమిటో పోతన గారు చూపిస్తున్నారు. సంస్కృత భాగవతం ఆంధ్ర భాగవతం విడిపోతాయి ఇక్కడ. శరణాగతిలో
భక్తుడు తన బలహీనత పరమేశ్వరుడికి చెప్తాడు. శరణాగతి త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడి తక్షణం వచ్చేస్తాడంతే. సరికదా, భక్తుడు పెట్టిన నియమాన్ని భగవంతుడు పాటిస్తాడు. శరణాగతి అంత గొప్పది. నోటితో చెప్పడం కాదు, నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడితే, నిజంగా అలా శరణాగతి చెయ్యగలిగితే. అందుకే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువులచే బడెడి సాధువుల కడ్డుపడెడివాడు లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పరమేశ్వరుడు ఇతకపూర్వం నువ్వేం చేశావని నేను రావాలి అని అడగడు. ఆయన ఇతపూర్వం నువ్వు ఎలా ఉన్నావన్నది అనవసరం. ఇప్పుడు ఆయన పట్ల పరమభక్తితో నిలబడితే వచ్చేస్తాడు. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఆయనకి అనవసరం. స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ విచక్షణలు కలిగినటువంటి వాడు భగవానుడు కాడు. కాబట్టి ఆయన కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధువుల చేబడెడి సాధువుల కడ్డుబడెడివాడు. సాధు పురుషులైనటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు అడ్డుపడి ఆదుకునేటటువంటి కరుణార్ద్ర హృదయుడైనటువంటి ఆ భగవానుడు వచ్చి నన్ను రక్షించాలి. లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పోతన గారి భాగవతం విడిపోయింది. ఇది ఆయన దర్శనం, రామానుగ్రహం ఆయనకి. నేను శరణాగతి చేసి ఇంత కష్టంలో ఆయన్ని పిలుస్తున్నాను కాబట్టి ఏదో ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు, తనని తాను మరిచిపోయి రావాలి పరిగెత్తుని. లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎలలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. మహానుభావుడి దీనుల యొక్క మాటలు ఈ పద్యాలకి అన్ని మాటలకి వ్యాఖ్యానం అక్కర్లేదు, అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి అటువంటి భగవానుడు రావాలి. ఇక్కడ వరకు ఆంధ్రీకరించి ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే అన్నాడు. ఓ కమలాప్త, కమలములకు ఆప్తుడైనటువంటి వాడా, వరద, వరములను ఇచ్చేటటువంటి వాడా, సుగుణములు కలిగిన వాడా, కవుల చేత వర్ణింపబడినటువంటి వాడా, అటువంటి ఓ భగవానుడా నువ్వు బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి, నేను శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఇక కొస ప్రాణానికి వచ్చేసింది, ఇక ప్రాణం పోయేటటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు రావాలి. ఎలా రావాలి? లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. తనను తాను మరిచిపోయి రావాలి. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? పోతన గారి ఘంటం కదల్లా. ఎక్కడి నుంచి రావాలి? కలం నడవక ఘంటం అక్కడ పెట్టేసి భాగవతం మూసేసి కూతుర్ని పిలిచారు. అమ్మా, నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానమ్మా అని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా 4 అడుగులు బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పోతన గారు నివాసం ఉన్న ప్రదేశం చూడాలి. ఆ ఇల్లు లేదు కానీ ఆ ప్రాంగణం తొక్కాలి ఒక్కసారి. ఆ మహానుభావుడు ఇలా బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పోతన గారు, నాన్న సంధ్యావందనానికి ఎడతానన్నావు, అప్పుడే వచ్చామే అంది కూతురు. అమ్మ ఆలోచన వచ్చిందమ్మా అని పద్యరచన పూర్తి చేసి మళ్ళీ ఘంటం పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ పోతన గారు వచ్చి భాగవతం తెరిచి, ఈ ఘట్టం ఎలా పూర్తి చేయాలో తెలియట్లేదమ్మా, ఆలోచన రావట్లేదని దాంట్లోకి చూశారు. చూసి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారని అడిగారు. నాన్నగారు మీరే కదా సంధ్యావందనానికి వెళ్ళి ఆలోచన వచ్చిందని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో పూర్తి చేసి వెళ్ళారు అంది. పోతన గారి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోయి, నా ఘంటం ఎక్కడ కదలలేదో అక్కడ రామచంద్ర ప్రభువే వచ్చి పూర్తి చేశాడు. ఎక్కడి నుంచి వస్తాడు అని ఆలోచించి వదిలిపెట్టేశాను, పూర్తి చేయలే. రామభద్రుడు వచ్చి పూర్తి చేశాడు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వేరొండుగాథ పలుకగనేలా. ఎక్కడి నుంచి రావాలి?
అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై. ఎక్కడో అల వైకుంఠపురంబులో, వైకుంఠంలో, నగరిలో, అంతఃపురం ఉండేటటువంటి ప్రాంగణంలో, అమృత సరోవరం దగ్గర చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద, ప్రాంగణంలో అమృత సరోవరం దగ్గర చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు కుయ్యో మన ఏనుగు చేసినటువంటి శరణాగతి చెవుల పడింది. భగవంతుడి చెవులు వినబడుతుందా అంత దూరంలో ఏనుగు అన్న మాటలు? ప్రాణం పోతూ చెప్పిన మాటలు వినపడతాయా? ఇవి సామాన్యమైనటువంటి సైన్స్కి అందేటటువంటి విషయమా? అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యులు అడిగారు, అయ్యా మనం పెట్టేటటువంటి మొరలు భగవంతుడికి వినపడతాయా అని అడిగాడు శిష్యుడు. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాస్త పంచదార తీసి 4 మూలలా చల్లు, వచ్చి తింటున్నటువంటి చీమలలోకి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి చీమను ఒక దాన్ని పట్టుకో, జాగ్రత్తగా కాగితంలో పెట్టి పట్టుకుని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళు, దాని కాళ్ళ ఆదికి గజ్జల పట్టాలు చేయించు, తొందరగా చేసి ఇచ్చేయమను కాళ్ళు పెరగకుండా. ఆ పట్టాలు తెచ్చి గజ్జల పట్టాలు చీమ యొక్క కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు. చీమ గజ్జల పట్టాలు పెట్టుకున్న కాళ్ళతో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని కూడా పరమేశ్వరుడు వినగలడు. నీ మొరలు ఎందుకు వినబడవు? కాబట్టి ఎక్కడ ఉన్నవాడు విన్నాడు అంటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనంతరమృత సర ప్రాప్తేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదయగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై. తనని తాను మరిచిపోయి రావాలన్నాడు కదూ. సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రకపతిన్ మన్నింపడాకర్ణికంతరధం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. సిరికింజప్పడు ఆ పవిట కొంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని గబగబా వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ. గరుత్మంతుడు ఇన్ని ఎక్కలేదు. సంస్కృత భాగవతంలో అయితే ఎక్కాడు, తెలుగు భాగవతంలో ఎక్కలా. మరి నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు కదా. లక్ష్మీదేవి కొంగు పట్టుకుని గబగబా వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మరి పాపం పవిటి కొంగు ఆయన చేతిలో ఉండిపోయింది. చేతులు ఇలా అడ్డు పెట్టుకుని ఆవిడ పరిగెడుతోంది. సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు, శంఖం పట్టుకోడు, చక్రం పట్టుకోడు, చేదోయి సంధింపడే పరివారంబును జీరడు, వెంట వస్తున్న ఏ పరివారాన్ని పలకరించడు. అభ్రగపతిన్ మన్నింపడు, గరుత్మంతుడు పక్కకు వస్తున్నాడు ఎక్కమని, కానీ అసలు ఇలా కూడా చూడ్డం, ఇలా చెయ్యేసుకుంటాడు ఎప్పుడు. అలాంటిది చెయ్యి కూడా వీడు. అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరధం మిల్లము చక్కనొత్తడు, చెవులో తామరపు పెట్టుకుంటాడు. ఇలా ముంగురులు ఇలా మీద పడిపోతుంటే అలవోకగా ఇలా తోసుకుంటాడు సోయగంగా. అలాంటిది ఇలా జుత్తు కూడా తోసుకోడు. ఆకర్ణికంతరధం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు. ఇదెక్కడ కూడా వండి పవిటి పట్టుకు వెళ్ళిపోతున్నారు. బాగుండదు, 10 మందిలో వదలండి నా తల్లి అంటోంది. వినడు, వదలడు. పవిటి ఇలా పట్టుకున్నాడు, అలాగే పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఏనుగు ప్రాణాలు రక్షించాలని పరిగెడుతున్నాడు. తన వెంటం సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును దాని వెనుక పక్షీంద్రుడును గజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. ఆయన వెంట లక్ష్మీదేవి వెనక గరుత్మంతుడు, శంఖచక్రాలు, ఆ వెనకాతల విశ్వక్సేనుడు, ఆ వెనకాతల వైకుంఠంలో ఉండేటటువంటి పరివారము అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అమ్మా ఆ వెనకాతల ఉన్నవాళ్ళు పిలిస్తే పలకట్లేదని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తనువించేయుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో మృత్యులు మృత్యురించరు కలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులంగని చక్రాయుధుడేడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనుల్. అమ్మా ఇలా ఎప్పుడైనా అప్పుడప్పుడు వెడుతుంటాడమ్మా, ఒళ్ళు మరిచిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. తనువించేయుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో. ఎవరైనా మహాపతివ్రతని సభలో పట్టుకుని ఆవిడ్ని అవమానిస్తుంటే గోవిందా అని ఆ మహాపతివ్రత పిలిస్తే వెడతాడమ్మా. ఒకప్పుడు ద్రౌపదీదేవి పిలిస్తే వెలిచాడు. దేవతలు స్వర్గలోకం మీదకి దండెత్తితే దేవేంద్రుడు పిలిస్తే పరిగెడుతుంటాడమ్మా. అలా ఏమైనా జరిగిందా?
చిన్న చిన్న పిల్లలు భక్తుల్ని పట్టుకుని రాక్షసులు ఉగ్గడించి ఏడిరా శ్రీ మహావిష్ణువు చెప్పంటే ఇలాగే పరిగెత్తుకు వెడుతుంటాడు. నరసింహావతారంగా ప్రహ్లాదుడి కోసం వెళ్ళాడు. అమ్మా, అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? వీళ్ళకి జవాబు చెప్తుందా? వీళ్ళ వంక చూస్తుందా? గబగబా వెళ్ళిపోతున్నా ఆయన వెనకాల పెడుతుందా? పవిట కొంగి ఇలా పట్టుకుంటుందా? కాళ్లల్లో కాళ్ళు పడిపోతున్నాయి. ఓ పక్క వీళ్ళ ప్రశ్నలు, ఎదురుగుండా ఆయన చూస్తే పలకడు, ఎక్కడికి ఎడుతున్నాడో చెప్పడు. పవిట కొంగిలా పట్టుకుని ఆవిడ పరిగెడుతోంది. అడ్డిగద్దన్ని కడుబడ్డి జన్ను అడ్డిగిన్న తన మగడ్డు నుడ్డుబడ్డ నిన్నడయ్య డగున్ బెడ్డబెడ్డ సిడ్డి ముడ్డి తడ్డపడ్డ నడ్డు చెడ్డిమా నడ్డు నెట్టలన్నారు పోతన గారు. అమ్మవారు ఎంత తడబడిందో పోతన గారి పద్యంలో డకారం అంతా జరిగింది. అది గొప్ప విషయం కాదనుకోండి, మహాకవులు దానికి ఇష్టపడరు. ఆవిడ ఆయన వెంట వెడుతున్నప్పుడు లక్ష్మీదేవి ఎంత కష్టపడిందంటేట, తాటంకాచలనమ్ముతో నటభుజద్దమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో నధృడ చెంచత్కంచితో చీర్ణలలాటలేపనముతో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్వి లగ్నంబుతో అన్నారు పోతన గారు. ఆవిడ తాటంకాచలనంబుతో, ఎందుకని ఇలా ఇలా నడవడానికి లేదు, పవిట కొంగు ఇలా పట్టుకుని నడుస్తోంది. ఇలా నడుస్తున్నప్పుడు పవిట కొంగు ఇలా పట్టుకుందేమో, గబగబా వెళ్ళడంలో ఇలా 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 నడుస్తోంది. ఈ భుజాలు ఇలా అంటుంటే అమ్మవారి కబరీబంధం ఇంత పెద్దది ఉంటుంది. ఇలా తగిలితే ఇలా లేస్తోందిట, ఇలా తగిలితే ఇలా లేస్తోందిట కొప్పు. తాటంకాచలనమ్ముతో ఎంత దర్శనం చేశారో పోతన గారు. నటభుజ దమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో జారిపోతున్న పవిటతో నధృడ చెంచత్కంచితో అంతగబా నడిస్తే నిలబడనటువంటి జారిపోతున్న వడ్డానంతో శీర్ణలలాటలేపనముతో చెమటకి కరిగిపోతున్న బొట్టుతో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండిపోయిన పవిట కొంగుతో ఉరోజభర్ కోటీందు ప్రభతో కోటి చంద్రులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంత అందంతో నా తల్లి నడుస్తుంటే ఉరోజభర సంకోచద్ది లగ్నంబుతో ఆవిడ యొక్క వక్షస్థలాన్ని యొక్క బరువుని తట్టుకోలేక నడువు నకనకలాడిపోతుంటే ఆ సన్నటి లడుము లక్షరామ లతాధారతాసమున్నీయ మధ్యమా అని కదూ ఆ తల్లి అంత కష్టపడి ఆయన వెనకాతల పెడుతోందిట. అసలే ఆవిడంత కష్టపడి పెడుతుంటే నిటలాలకములంట నివురు జుంఝుమ్మ నిముక సరోజము నింట ముసురు దేంట్లు నలుల జోపక జిల్క అలలల్ల చేరి నయోష్టబింబజ్జుతల నియనురుకు సుఖములను దోల చెక్షుర్మీనములకు మందాకినీ పాఠీన లోకమిగుచు మీన పంక్తులు దాట మెయితీగతో వ్రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును తాకి కొవ్వు చూపు మెలత మగులు పిరిది మెరుగుతీవయువో జలదువర్ను వెనుక జనడనప్పుడు ఆ తల్లి గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ ముఖం మీదకి ఇలా నుదిటి మీదకి అలకలు ముంగురులు పడితే ఆవిడ ముఖం పద్మంలా ఉందిట. అబ్బా, ఎంత పెద్ద పద్మం పెడుతోందో, రండి తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చి ఆవిడ ముఖం మీద వాళ్ళేట. అయ్యో, నేను లక్ష్మీదేవిని, ఇది నా ముఖమే, పద్మం కాదే, పొండని ఒక పక్క పవిటకం కట్టుకుని ఓ పక్క తుమ్మెదల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. అబ్బా, చేపలు ఎలా వెళ్ళిపోతున్నాయో, చిన్న చిన్న చేపలు మింగేద్దాని రండని ఆకాశగంగలో ఉన్న పెద్ద పెద్ద చేపలు వచ్చాయిట. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీన అభలోచన, చేపల్లా ఉంటాయి కదా ఆవిడ కళ్ళు, మీనాక్షి. అందుకని చిన్న చేపలు అనుకుని పెద్ద చేపలు వచ్చాయిట. అయ్యో అయ్యో, ఇవి చేపలు కావే నా కళ్ళని ఆవిడ చేపల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. కింది పెరివి దొండపండులా ఉంటే అక్కడ ఉన్నటువంటి చిలకలు చూసి అనుకున్నాయట, ఏ చిలకలు? భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయానత బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ యాన ఘంటాపదంబు మాకు అంటారు. సరస్వతీదేవి చేతిలో చిలక. అలాంటి చిలకలన్నీ కలిసి అమ్మవారి పెదవిని చూసి, అబ్బా దొండపండు ఎంత బాగుందో, కొరుకుదాని రెండని వచ్చేయట. అయ్యో అయ్యో, నేను లక్ష్మీదేవినిది, నా పెదవే దొండపండు కాదు, పక్కకు పొండని చిలకల్ని తోహేసిందిట. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికే నల్లటి మబ్బుల నారాయణమూర్తి, వెనక మెరుపు తీగల ఆవిడ, నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని వెళ్ళిపోతుంటే మెరుపు తీగలు వెడుతున్నాయి, వాన కురవాల్లా ఉందనుకుని మెరుపు తీగలు అన్నీ వచ్చేయట. అయ్యో అయ్యో, నేను మెరుపు తీగని కాను, లక్ష్మీదేవిని పొండని మెరుపు తీగల్ని తోహేసిందిట. గుండ్రని ఆవిడ స్తన సంపదని చూసి చక్రవాక
పట్టుని చక్రవాకాలకు వచ్చి గుద్దుకుంటున్నాయిట. అయ్యో అయ్యో ఇవి చక్రవాకాలు కావే, స్తనమండలం అని చెప్పి చక్రవాకాలని తోసిందిట. ఓ పక్క పవిట పట్టుకుని ఓ పక్క ఇంత గొడవ పడుతూ ఆయన వెనకాతలు బయలుదేరి వెడుతోంది. ఋషులు దేవతలు అందరూ చూశారు, వెళ్ళిపోతుంటే పీతాంబరంతో వెళ్ళిపోతున్నాడు. చనుదించన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదం మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రందన నీతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. ఒక్కసారి లేచి నిలబడ్డారు. మహానుభావుడు ఎవరి పాదముల జంట కనపడదో, ఎవడి బొటనవేలి గోటి కాంతి కనపడదో అటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు. అదిగో ఒకళ్ళు లేచాడు కూర్చున్న వాళ్ళలో. చనుదించన్ ఘనుడల్లవాడే హరి, అడిగోరా 4 చేతులు, శంఖచక్ర గదాపద్మాలు, పీతాంబరం, అయ్యబాబోయ్ మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు, విష్ణుమూర్తిరా అన్నాడు. ఇంకోళ్ళేది పజ్జంగంటిరే లక్ష్మి, రే వెనకాత లక్ష్మీదేవి పెడుతోందిరా అన్నాడు. పజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదం, అది శంఖం పెడుతోంది. అంగణంలో కదాపద్మాలు, పీతాంబరం, అయ్యబాబోయ్ మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు, విష్ణుమూర్తిరా అన్నాడు. ఇంకోళ్ళేది పజ్జంగంటిరే లక్ష్మి, రే వెనకాత లక్ష్మీదేవి పెడుతోందిరా అన్నాడు. పజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదం, అది శంఖం పెడుతోంది అనలేదు. శంఖం వేగంగా వెళుతుంటే గాలి దూరి అందులోంచి చప్పుడు వస్తుంది. ఉరే శంఖం మోగుతోందిరా, శంఖం పెడుతోంది అన్నారు. శంఖ నినాదం అదే చక్రమల్లదే 100 అంచులున్నటువంటి చక్రం వెళ్ళిపోతోంది, చక్రం పెడుతోందిరా అన్నాడు. చక్రమల్లది భుజంగధ్వంసియున్వాడే ఆతత పక్షమాతుర వ్రైకంపిత భూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు నన్నయ్య గారు. ఆ రెక్కలు విప్పి వెడుతుంటే గరుత్మంతుడు వేదనాదం వస్తుంది. అదిగో గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడు, సుపర్ణుడు అన్నారు. కాబట్టి అదిగో మహానుభావుడు గరుత్మంతుడు ఎడుతున్నాడు. చనుదించన్ ఘనుడల్లవాడే హరిపజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదం అదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నన నీతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై. అందరూ లేచి చేతులెత్తి నమో నారాయణ అంటూ చూస్తున్నారు ఆశ్చర్యంగా. గజేంద్రభక్షణ సన్నివేశంలో గబ 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 వెళ్ళిపోయి తిన్నగా ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సుదర్శన చక్రాన్ని స్మరించి వెంటనే ఆ మొసలి మీదకి విడిచిపెట్టాడు. ఆఖరి ప్రాణంతో ఉన్నటువంటి ఆ ఏనుగు యొక్క కాలు కొరుకుతున్నటువంటి మొసలి యొక్క కంఠాన్ని సుదర్శన చక్రం తరిగేసింది. వెంటనే మొసలి మరణించి అందులోంచి హూ అన్న గంధర్వుడు బయటికి వచ్చాడు. ఏనుగు రక్షింపబడింది. విచిత్రం ఏమిటంటే మకరము అంటే సంస్కృతంలో మొసలి, మకరము అని పేరున్నవన్నీ పారిపోయేట. ఎందుకంటే బాబోయ్ మకరాన్ని చంపింది సుదర్శనం, మకరం అన్న పేరుంటే మన్ని చంపుతుందేమోనని మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబుల కూర్మరాజు మరుగున కరిగెన్. మకరం ఒకటి రవిజొచ్చెను, ద్వాదశరాశుల్లో మకర రాశి సూర్యభగవానుడి చాటును దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్. నవనిధులలో మకరనిధి కుబేరుడి వెనక్కెళ్ళి దాక్కుంది. మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరిగున కరిగెన్. ఆ సరోవరాల్లో ఉన్నటువంటి మొసళ్ళన్నీ కూడా ఆదికూర్మం వెనక్కెళ్ళి దాక్కున్నాయిట. మకరం అన్న పేరున్నవన్నీ భయపడిపోయాయి. నడవలేక నీరసించి ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళు తరివి తొండం పట్టుకుని శ్రీ మహావిష్ణువు పైకి తీసుకొచ్చారు. ఆయన కరస్పర్శ తగలగానే అది మళ్ళీ విపరీతమైన బలాన్ని పుంజుకుంది. ఇప్పటిదాకా వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చి షేక్ హ్యాండ్ మొదలుపెట్టారు తొండాలు చాపి. ఓసారి తొండాన్ని తొండంతో చుట్టింది. ఈవలికొచ్చి ఒక తామర పువ్వు తీసి శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మముల మీద పెట్టింది. పెట్టి ఆ ఏనుగు భగవంతుని యందు ఐక్యమైపోయింది. గజేంద్ర మోక్షణము అంటారు. ఎందుచేత అసలు ఏనుక్కి పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యం వల్ల చనిపోయే ముందు అంత కష్టంలో భగవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు అని అడిగారు. అంటే ఒకప్పుడు దక్షిణ దేశంలో ద్రవిడ దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకనాడానృపుడచ్యుతున్మనములో నూహించుచున్ మౌనియై అకళంక స్థితియున్నచో కలచజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ఆ ఇంద్రద్యుమ్నుడు అంతఃపురంలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరిస్తారని అష్టాక్షరీ మహామంత్ర జపం కోసం రాజ్యానికి బయట నగరానికి బయట ఉన్నటువంటి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సులో ఉన్నాడు. అగస్త్య మహర్షి వచ్చారు. కుంభసంభవుడు మహానుభావుడు అగస్త్యుడంటే గురువు గారు కానీ మహాత్ములు కానీ ఇంటికొస్తే పూజలో ఉన్నా లేచిపోవాలి తప్ప
కూర్చొమ్మనండి పూజలో ఉన్నాను అనకూడదు. గురువు గారికి మహాత్ములకి మినహాయింపు. మొట్టమొదట వచ్చి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆచమనం చేసి పూజ మొదలు పెట్టాలి తప్ప వాళ్ళని కూర్చోపెట్టి పూజ చేయకూడదు. కాబట్టి అగస్త్యుడంతటి వాడొస్తే నేను తపస్సు చేస్తున్నాను కదా, నేను ఎందుకు లేవాలని లేవలేదు ఇంద్రజుమ్నుడు. తామసికమైనటువంటి బుద్ధితో ఉండి నేను వస్తే నువ్వు లేవలేదు, ఈ పాపం కట్టి కుడిపేస్తుంది, నువ్వు పాడైపోకుండా ఉండాలి అంటే నీకు శాపవాక్కు ఇచ్చి విడిచిపెడతానని వచ్చే జన్మలో తమోగుణంతో ఏనుగువై పుడతావు, కానీ ఈ జన్మలో తపస్సు చేశావు, అష్టాక్షరీ మహామంత్రాన్ని నమ్మావు, నారాయణ భక్తుడి అయ్యావు, కాబట్టి వచ్చే జన్మలో చనిపోయే ముందు భగవన్నామం గుర్తొస్తుందని వరం ఇచ్చాడు అగస్త్యుడు. అందువల్ల ఇంద్రజుమ్న మహారాజు గారు ఏనుగుగా వచ్చాడు. ఇక గంధర్వుడు, ఆయన పేరే హూహు. గంధర్వులు అంటే ఎప్పుడూ కూడా నృత్యంతో పాటలతోటి వాద్యాలు మ్రోగిస్తూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు వాతావరణంలో చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళని దివ్య దృష్టితో చూసి వాళ్ళు పాడుతున్న పాటల్లోంచే భరతముని గంధర్వ వేదం తయారు చేశాడు. ఆ గంధర్వులలో ఒకడు హూహు. ఆయన ఏం చేశాడంటే ఒకానొకప్పుడు ఒక పెద్ద సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. తన చుట్టూ ప్రియురాళ్ళు ఉన్నారు. మధిర సేవించాడు, మదోన్మత్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి గొప్ప తపోనిష్టాగరిష్ఠుడై ఉండి శరీరం అంతా చిక్కి శుష్కించిపోయింది. అటువంటి శరీరంతో ఉన్నవాడు వచ్చి నీటిలో దిగి స్నానం చేస్తున్నాడు. దూరంగా స్నానం చేస్తున్నాడు హుహు భార్యలతో కలిసి. చేస్తున్నవాడు ఆ భార్యలు అన్నారు, అందరూ మధు సేవించి ఉన్నారు, చూడు ఎంత బక్కగా ఉన్నాడో, ఎముకలు పైకొచ్చేసాయి, ఉరప్పంజరంతో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, 2 కాళ్ళు పట్టి లాగేస్తే నీళ్లలో పడిపోతాడు, మేమందరం నవ్వుతా ఉన్నారు. వాళ్ళని సంతోష పెట్టడం కోసమని నీటి అడుగు నుంచి ఈదుకుంటూ వెళ్ళి ఆ మహానుభావుడైనటువంటి మహర్షి యొక్క 2 కాళ్ళు పట్టి లాగాడు. ఆయన నీళ్లలో పడిపోయారు. పడిపోయి లేచి ఆయన అన్నారు, నీటిలో ఉన్నటువంటి ప్రాణి యొక్క కాళ్ళు పట్టి లాగి సంతోషించాలని ఇంత కుతూహలపడ్డావు కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు మొసలివై నీటి యందు పడి ఉందువుగాక అని శాపమిచ్చారు. అప్పుడు తాగిన మైకం దిగిపోయింది. అప్పుడు బుద్ధిలో పుట్టినటువంటి వైక్లభ్యం ఏమిటో తెలిసొచ్చింది. మహర్షి యొక్క కాళ్ల మీద పడి, మహానుభావ, కోపం వచ్చినా మీకే, రక్షించినా మీరే, బ్రాహ్మణ కోపం తాటాకు మంట, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. వెంటనే దేవల మహర్షి శాపావకాశం ఇస్తూ అన్నారు, ఒకానొకప్పుడు ఇంద్రజుమ్న మహారాజు గారు ఏనుగుగా వచ్చినప్పుడు ఆయన కాలు పట్టుకుని ఆయనని ఇబ్బంది పెడతావు, ఆయన శరణాగతి చేస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత నీ కంఠాన్ని తరిగేస్తాడు, అప్పుడు శాప విమోచనమై మళ్ళీ గంధర్వుడు అవుతావన్నారు. అందుకే మొసలి హూహు అన్న గంధర్వ రూపాన్ని పొంది వెళ్ళిపోయింది. ఇంద్రజుమ్నుడు మాత్రం ఏనుగు నుంచి విడివడి శ్రీమన్నారాయణునిలోకి ఐక్యమైపోయాడు. గజేంద్ర మోక్షణ కథకి ఫలశ్రుతిని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే చెప్పాడు. నరనాథ నీకును నాచేత వివరింపబడిన కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు తృప్తుడై ఆవిష్కరించే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఫలశ్రుతి. నరనాథ నీకును నాచేత వివరింపబడిన పరీక్షిత్తుకి శుకమహర్షి చెప్తున్నటువంటి కథ, సూతుడు శౌనకాదులకు నైమిషారణ్యంలో చెప్పిన కథ, యాత్రకొచ్చినప్పుడు నేను మీకు చెప్తున్న కథ. కాబట్టి నరనాథ నీకును నాచేత వివరింపబడిన కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు. ఎవరు గజేంద్ర మోక్షణాన్ని వింటారో వాళ్ళకి విశేషమైనటువంటి కీర్తి కలుగుతుందంటే మంచి పనులు చేస్తారు. దురితాపహంబు, ఏవైనా కష్టాలు చేసిన పాపాలకి ఫలితంగా తరువుకొస్తుంటే అటువంటి కష్టాలు దూరం అవుతాయి. దుస్వప్ననాశంబు, ఏవైనా దుస్వప్నాలు వస్తే ఆ దుస్వప్నాల యొక్క ఫలితం లేకుండా పోతుంది. అన్ని రకాలైనటువంటి అభ్యున్నతులు పొందుతారు.
నిద్ర లేవగానే నిద్ర మంచం మీదనే కళ్ళు తెరవకుండా ఒక్కసారి పాలసముద్రంలో ఉన్నటువంటి త్రికూటం అనేబడేటటువంటి పర్వతం, దానికి ఉన్నటువంటి శిఖరాలు, అక్కడ ఉన్నటువంటి అరణ్యాలు, అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు, అందులో ఉన్నటువంటి ఏనుగుల గుంపులు, ఆ ఏనుగు చేసినటువంటి ప్రార్థన, శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క స్వరూపము, లక్ష్మీదేవి, సుదర్శన చక్రము, వైజయంతిమాల, ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఖడ్గము, గద, పద్మము, శార్ంగము, ఇటువంటి వాటిని మనసులో ఒక్కసారి స్మరించి ప్రతిరోజు ఎవడు నిద్రలేస్తాడో అటువంటి వాడికి ప్రతిరోజు గజేంద్ర మోక్షణ కథని చదువుకునేటటువంటి అలవాటు ఉండి నిత్యపారాయణ చేయగలిగినటువంటి వారికి మనసులో స్మరించగానే పరమ సంతోషంతో గజేంద్ర మోక్షాన్ని లోపల పద్యాలన్నింటినీ తిప్పగలిగిన సమర్థులైనటువంటి విప్రులకు మోక్షమరచేతి దయ్యుండు. ఇక వాడు మోక్షానికి వెడతాడా అన్న ప్రశ్న లేదు. ఆయనకి కరతలామలకము అంటే ఆయన చేతిలో ఉసిరికై మోక్షం. కాబట్టి మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. శ్రీ మహావిష్ణువు పరమ ప్రీతితో ఫలశ్రుతి చెప్పి ఈ గజేంద్ర మోక్షణ కథ సర్వకాల సర్వావస్థల